అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన వల్లే ఇజ్రాయెల్ నిలబడిందంట. తను లేకపోతే ఇజ్రాయెల్ లేదట. ఏది? అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వాళ్ళు ట్రంప్ సహాయం చేయటం వల్లే ఇజ్రాయెల్ నిలబడిందంట, లేకపోతే లేదట. ఏమండి, అమెరికా అసలు ఎందుకు యుద్ధంలోకి వచ్చింది? ఇజ్రాయెల్ కోసం వచ్చిందా? తన ప్రయోజనాల కోసం కాదు వచ్చింది. ఇరాన్ని ఆక్యుపై చేసుకుంటే ఇరాన్లో ఉన్న వనరులన్నీ కొల్లగొట్టొచ్చు అని వచ్చింది. అంతేగాని ఇజ్రాయెల్ మీద ప్రేమ ఉందా? ఒకవేళ ఇజ్రాయెల్ మీద అమెరికాకి ప్రేమే ఉంటే ఇప్పుడు యుద్ధం ముగింపు సందర్భంలో కూడా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలిగా. కానీ ఇజ్రాయెల్ని పక్కన పెట్టి ఎందుకు అమెరికా ఇరాన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఎవరి కోసమైతే యుద్ధంలోకి అమెరికా వచ్చిందో వాళ్ళని పక్కన పెట్టి శాంతి ఒప్పందాన్ని ఇరాన్తో కుదుర్చుకుంది అమెరికా. ఎందుకు ఇజ్రాయెల్ని పక్కన పెట్టింది? ఇవాళ ఎందుకు ఇజ్రాయెల్ అమెరికా మాట వింటలేదు? నిజానికి ఇక్కడే ట్రంప్ కోపం ఇదే. నా మాట ఇజ్రాయెల్ వింటలేదు, నా మాట నెతన్యాహు వింటలేదు. ఇది కోపం ట్రంప్కి. ట్రంప్కి ఎవరైనా తన మాట వినలేదంటే విపరీతమైన కోపం, విపరీతమైన ఫ్రస్ట్రేషన్. వాళ్ళ మీద విపరీతంగా కామెంట్ చేసి పడేస్తాడు. వాళ్ళు పనికి రారంటాడు, వాళ్ళు